మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ని 5 స్టేజెస్ కింద విభజిస్తాము. ఇనీషియల్ స్టేజ్ని మనం స్టేజ్ 1 అంటాము, ఎండ్ స్టేజ్ని స్టేజ్ 5 అంటాము. ఇనీషియల్గా చాలామందిలో స్టేజ్ 1, 2, 3లో కిడ్నీ డిసీజ్ ఐడెంటిఫై కాదు. ఎందుకంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్కి ఇనీషియల్గా మనకి సిమ్టమ్స్ అనేవి ఎక్కువ కనపడవు. స్టేజ్ 4, 5కి వచ్చేసరికి కొంచెం కాళ్ళ వాపులు రావటము, ఆయాసం రావటము, లేకపోతే ఆకలి వేయకపోవటము, ఏం తిన్నా కానీ వామిటింగ్, నాజియా సెన్సేషన్ లాగా రావటము, ఇవన్నీ లేటర్ స్టేజెస్లో వస్తాయి. బట్ ఇనీషియల్ స్టేజెస్లో ఐడెంటిఫై చేయటం క్రానిక్ కిడ్నీ డిసీజ్ని కష్టం. అందుకని క్రానిక్గా ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, ఇంకా ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా బ్రెయిన్ ఇష్యూస్ కానీ, థైరాయిడ్ డిసార్డర్స్ కానీ, ఇవి ఉన్న వాళ్ళని రెగ్యులర్గా ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఒక సింపుల్ కిడ్నీ టెస్ట్ చేయించుకొని క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉందా లేదా మనము చూసుకుంటూ ఉండమని చెప్తా ఉంటాం.